మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం అనేక కార్యక్రమాలు మరి కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, మన బేగంపేట రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బేగంపేట రైల్వే స్టేషను ఒక ఆదర్శమైనటువంటి రైల్వే స్టేషన్గా మొత్తము మహిళలే నిర్వహించేటువంటి కార్యక్రమం ఈరోజు అక్కడ మొత్తం స్టాఫ్ అంతా కూడా బేగంపేట రైల్వే స్టేషన్లో మహిళలు ఉండే విధంగా ప్రధానమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈరోజు ఉదయం అశ్విని వైష్ణవ్ గారు వరంగల్కు వెళ్ళి వరంగల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అత్యంత అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్లో రైళ్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని, రైల్వే కోచ్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని, రైల్వే వ్యాగన్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో అశ్విని వైష్ణవ్ గారు నిర్ణయం తీసుకొని ఈరోజు అక్కడ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మరి నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. మనకందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు జరిగాయి. పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అనేక ఉద్యమాలు జరిగాయి. కానీ ఆ రోజు జరిగినటువంటి అనేక పోరాటాలకు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సాకారం అవుతా ఉంది. ఆ రకంగా తెలంగాణలోని అన్ని రైల్వే నెట్వర్క్ అంతా కూడా విద్యుతీకరణ చేయడం జరిగింది 100%. అనేకమైనటువంటి అన్ని రైల్వే స్టేషన్లు ఫ్రీ వైఫై సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 3 పెద్ద రైల్వే స్టేషన్లు ఉండేవి. ఒకటి కాచిగూడ మనది, రెండోది నాంపల్లి హైదరాబాదు, మూడోది సికింద్రాబాదు. దీనికి తోడు మరి 4వ రైల్వే స్టేషన్ టెర్మినల్ గా చెర్లపల్లి కూడా అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో దానికి భూమి పూజ చేసి అది నిర్మాణం చేసి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మన తెలంగాణ ప్రజలకు ఆ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా డెడికేట్ చేయడం జరిగింది. మరి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. వచ్చే సంవత్సరము అద్భుతంగా ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో శంషాబాద్ లో మన రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా అదే స్థాయిలో అభివృద్ధి జరుగుతూ ఉంది అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరము కొత్త రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డెడికేట్ చేస్తాం. మరొకటి హైదరాబాదు, అది కూడా 350 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ కు స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి ఆయన చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ కు వర్చువల్ గా వారే భూమి పూజ చేశారు. వారి చేతుల మీదుగానే నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ 2 రైల్వే స్టేషన్లు ముఖ్యంగా సికింద్రాబాద్ 2026 లో ప్రారంభం కాబోతుందన్న విషయాన్ని సందర్భంగా మనం వస్తున్నాం. ఈరోజు మనకు తెలుసు ఈ యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి జోధ్పూర్కి వెళ్ళేటువంటి ఈ ట్రైను ప్రతిరోజు బయలుదేరుతా ఉంది. అనేకమైనటువంటి ఇతర ప్రాంతాల ద్వారా ఆ యొక్క ట్రైన్ వెళ్తుంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైల్వేల అభివృద్ధి కోసం అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు అండగా నిలబడి ఆశీర్వదించాలని, తప్పకుండా గత 76 సంవత్సరాలుగా 77 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో
రైల్వే నిర్మాణంలో, రైల్వే వసతుల కల్పనలో తెలంగాణకు అన్యాయం జరిగింది, నిర్లక్ష్యం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఈ రైల్వే నెట్వర్క్ పెంచడం కోసం అన్ని రకాలుగా భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా మనందరి తరఫున ప్రధానమంత్రి గారి ధన్యవాదాలతో పాటు అశ్విని వైష్ణవ్ గారు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనం అనేక రోజులుగా ఉన్నటువంటి డిమాండ్ను వారు అంగీకరించి ఈ యొక్క డైలీ రైళ్లు అంగీకరించి వారే ప్రారంభించడానికి రావడము నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.